ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు ఎదురు చూస్తోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం SSMB 29. దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మహేష్ ముఖం కనిపించకుండా మెడలో లాకెట్ ను హైలైట్ చేస్తూ పోస్టర్ తో పాటు ఈ సినిమా అప్డేట్ పై క్లారిటీ ఇచ్చారు. నవంబర్లో ఎవ్వరూ ఊహించని అప్డేట్ తో మీ ముందుకు తీసుకొస్తానని హామీ ఇచ్చారు రాజమౌళి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది. మహేష్ కి జోడీగా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమాలో ఇదే పెద్ద షెడ్యూల్ గా అన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సౌత్ ఆఫ్రికా కంటే ముందే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో SSMB 29 సినిమా కోసం ఒక భారీ సెట్ కూడా వేశారు. అంతా బాగానే ఉన్న ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయానికి వస్తే ఒక చెరువు సమీపంలో సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉండగా మహేష్ బాబు సున్నితత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అలా సెట్ పూర్తయ్యాక మహేష్ బాబు షూటింగ్ స్పాట్ కు వెళ్లి కేవలం ఒక అరగంట ఉండి తన వల్ల కాదంటూ షూటింగ్ నుంచి బయటకు వచ్చేశాడట. అక్కడ వేడి తట్టుకోలేక చిరాకు పడి వచ్చేశారని సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అలా చివరికి ఆ షెడ్యూల్ మొత్తం ఆగిపోయిందని, దీంతో 2 కోట్ల రూపాయలతో వేసిన ఈ సెట్ మొత్తం వృధా అయినట్టు సమాచారం. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన బ్రహ్మోత్సవం చిత్రం విషయంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ పాట చిత్రీకరణ ఆరు బయట చేయాల్సి ఉంది. ఆ ఎండలో మహేష్ చేయలేను అనడంతో ఇండోర్లోనే అవుట్డోర్ సెట్ను తీర్చిదిద్దారు తోటతరణి. అప్పట్లో ఈ వార్త విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. అసలు రాజమౌళి అంటేనే హీరోలను ఏ విధంగా చూపిస్తారో చెప్పాల్సిన పనే లేదు. తనకు కావలసిన స్టైల్లో అవుట్పుట్ వచ్చేంత వరకు వదిలిపెట్టరు. అందుకే చాలా మంది రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా అంటే దండం పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు సున్నితంగా ఉండడం వల్ల ఎండలో సినిమా షూటింగ్ చేయలేకపోతున్నారని, ఇందువల్ల రాజమౌళి కష్టం అంతా కూడా వృధా అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి బృందం సౌత్ ఆఫ్రికాలో ఉంది. మహేష్, ప్రియాంక చోప్రాలతో పాటు ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇక మహేష్ పుట్టినరోజున గ్లోబ్ ట్రోటర్ #తో రాజమౌళి ఈ సినిమా అప్డేట్ను ఓ ఫోటో విడుదల చేసి ప్రీ లుక్ను నవంబర్లో విడుదల చేస్తామని తెలిపారు. దీంతో అడవుల నేపథ్యంలో సాగే ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబు ఫుల్ లుక్ కోసం అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. అయితే నవంబర్లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జక్కన్న. దీంతో సినిమాకు వరల్డ్ వైడ్ గా మరింత పబ్లిసిటీ వస్తుందనే యోచనలో ఉన్నారట. ఈ పరిస్థితుల్లో మహేష్ బాబు ఎండలో షూటింగ్ చేయలేక నా వల్ల కాదని సారీ చెప్పి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడిదే మొత్తం హాట్ టాపిక్ గా మారింది.